పేతురు నీళ్ల మీద నడుస్తున్న సంభవం చూసినప్పుడు దీని ద్వారా మనం 3 కార్యాలు నేర్చుకోవచ్చు. మనము ఈ రోజులో చాలామంది అనేక సమస్యల్లో చిక్కుకొని పోవడానికి కారణం ఏమిటంటే మన విశ్వాసంతో ప్రభు ఉన్నాడు, ప్రభు చూసుకుంటాడని ప్రతి కార్యాన్ని మనమే చేస్తూ ఉంటాము. అయితే పేతురు చూడండి, నీళ్ల మీద నడుస్తున్నప్పుడు, ప్రభువా నీళ్ల మీద నడుస్తున్నది నీవే అయితే నేను నీళ్ల మీద నడుచుటకు నాకు సెలవిమ్మని అడుగుతున్నాడు. అదేవిధంగా మనం కూడా చేసేటటువంటి ప్రతి కార్యంలో మనము దేవుని యొక్క అనుమతిని అడగాలి, దేవుని యొక్క చిత్తాన్ని అడగాలి. రెండవదిగా పేతురు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ వెళ్ళాడో, సముద్రం మీద నడిచాడు, సమస్యల వైపు చూశాడో, గాలి తుఫాన్ని చూశాడో, పేతురు మునిగిపోవడం జరిగింది. ఈరోజు మన పరిస్థితుల్ని, మన సమస్యలను వైపు చూసి మనం వెళ్తున్నట్లయితే తప్పకుండా మనకి భయం వేస్తుంది. అయితే ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ నువ్వు వెళ్తావో తప్పకుండా మనకి విజయం వస్తుంది. మూడవదిగా చూసినట్లయితే పేతురు ఎన్నోసార్లు ఆ సముద్రంలో వల వేసి చేపలు పట్టడం అనేది జరిగింది. అయితే ఆ మునిగిపోయేటటువంటి సమయంలో పేతురు ఈదుకుంటూ వెళ్ళి ఉండొచ్చు, కానీ పేతురు తన బలం మీద ఆధారపడలేదు. ఆ ధోనిలో చూసుకున్నట్లయితే అనేక మంది శిష్యులు ఉంటున్నారు, వారి సహాయాన్ని కోరి ఉండొచ్చు, కానీ పేతురుకు తెలుసు నన్ను రక్షించగలిగేది ఒకే ఒక్కరు మాత్రమే, అది యేసు ప్రభు అని తెలుసుకున్నాడు. ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అని అడిగాడు. ఈ రోజు కూడా మన బలం మీద, మన శక్తి మీద కొన్నిసార్లు మనము మన కార్యాలు నెరవేర్చుకోవాలనుకుంటాము, అది జరగదు. కొన్నిసార్లు మన బంధువుల వైపు, మన కుటుంబస్తుల వైపు, లేక ఇరుగుపారు పైన మనం ఆధారపడి జీవిస్తుంటాము, అది కూడా తప్పకుండా జరగదు. కానీ పేతురు వల్లే మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం రక్షించగలిగేది ప్రభు ఒక్కడు మాత్రమే అని తెలుసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు.